హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటివి అనుకుంటున్నారా? తేగలండి. తేగలు అమ్ముతున్నారు. నాకైతే చాలా ఇష్టం తేగలంటే. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గుంటూరు అండి మా అమ్మమ్మ వాళ్ళు ఉండేది. అప్పుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఊర్లో మేము తినేవాళ్ళము. మాకు రాయలసీమలో ఇవి దొరకవండి. ఎందుకంటే తాటి చెట్లు రాయలసీమలో లేవు. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి వరకు పిఠాపురం వరకు మాకు రిలేషన్స్ ఉన్నారు. మా మామయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళంతా ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు తెలుసు. హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు తేగలు తీసుకొని మీ ముందుకు వచ్చాను. తేగలు అంటే ఏంటి, ఎలా ఉంటాయి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇవి తేగలు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మేము తినేవాళ్ళము అక్కడ. గుంటూరులో ఉండేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు. మా పిన్ని వాళ్ళు కూడా గుంటూరులో ఉంటారు, మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవి కొనుక్కొని తినేవాళ్ళం. చాలా చీప్గా దొరికేవండి ఆ సైడు. మాకు రాయలసీమలో దొరకవు. రాయలసీమలో తాటి చెట్లు ఉండవు కాబట్టి మాకు దొరకవు. ఇవి వేటి ద్వారా వస్తాయంటే తా తాటి చెట్టుకి తాటి పండు అండి. కొబ్బరి చెట్టుకి కొబ్బరి బొండం ఎలాగ వస్తుందో అలాగా తాటి చెట్టుకు కూడా తాటి పండు వస్తుంది అనమాట. తాటి పండులో నుండి దాన్ని కొబ్బరి బొండం కొట్టినట్లనే కొడతారు. దానికి కూడా 3 ముంజలు ఉంటాయి అనమాట. తాటి ముంజలు తింటాం కదండి మనం సమ్మర్లో, ఆ తాటి ముంజలది అనమాట. 3 ముంజలు ఉంటాయి. అలా కొట్టి మనకు ముంజలు తీసిస్తే తాటి ముంజలు అలా కొట్టకుండా చెట్టుకే ఆ పండును అలాగే వదిలేస్తారనమాట. ఆ కాయని కొబ్బరి బొండం లాగా ఉండే తాటికాయని వదిలేస్తే అది బాగా పక్వానికి వచ్చినప్పుడు, పండిపోయినప్పుడు ఆ పైనుండి తీసి చాలా వరకు దాన్ని అంతా ఇట్లా మొత్తము దాంట్లో నుండి జ్యూస్ వస్తుందనమాట. దాన్ని తీసి కూడా తాటి చేపలు అని చేస్తారనమాట. చేప కాదండి, చేపలాగా చేస్తారు. తాటి తాండ్ర అంటారండి, దాన్ని తయారు చేస్తారు. ఇంకా టెంకలు ఉంటాయి కదా, టెంకల్ని ఏం చేస్తారంటే బాగా మట్టి అంతా ఇలాగా కొంచెం కొంచెం అంత అంత ఇంత సైజులో తవ్వి ఈ తాటి ముంజలన్నీ పెట్టేస్తారు. అవి టెంకలు తాటి ముంజలువి. లేదంటే కొన్నిసార్లు తాటి పండ్లే పెట్టేస్తారనమాట. బాగా ముదిరిపోయిన వాటిల్లోవి తాటి పండ్లే పెట్టేసి పైన పల్సగా ఒక లేయర్ లాగా మట్టిని కప్పేసి పెట్టేస్తారు. పెట్టేస్తే ఇంకా మనకి జనవరి ఆ టైంలో అంతా ఇలాగ తాటి తేగలైతే వచ్చేస్తాయి. కాకపోతే ఇప్పుడు ఇంకా ఏ ఏ కాలానికి ఏమొస్తున్నాయండి. ఇప్పుడు కూడా మామిడి పళ్ళు దొరుకుతున్నాయి, మామిడికాయలు దొరుకుతున్నాయి. ఇంకా ఇవి దొరకడం ఆశ్చర్యం ఏమైతే ఏమీ లేదు. ఇప్పుడు సీజన్ లేదు, ఏమి లేదు. పలానా సీజన్లో పలాంటివి దొరుకుతాయి అనుకునికి లేదు. అన్ని టైంలు దొరుకుతాయి. ఇవి చిత్తూరు, రేణిగుంట సైడ్ కూడా దొరుకుతాయి. తమిళనాడులో దొరుకుతాయి. ఇప్పుడు మాకు బెంగుళూరులో కూడా దొరుకుతున్నాయి. కానీ మేము తమిళనాడులో అలా కొనుక్కున్నప్పుడు 6 కలిపి కట్టి వాటిని రూ. 50, రూ. 30కి అమ్మేవాళ్ళు. మేము తెలంగాణ అని ఒక సముద్రం ఉన్న ప్లేస్కి వెళ్ళేవాళ్ళమండి. అక్కడ దొరికేవి. చిన్నప్పుడు అక్కడ తినేవాళ్ళము, గుంటూరులో తినేవాళ్ళం. గుంటూరులో కూడా రూ. 30, రూ. 20కి బాగా ఇన్ని కట్టేసి ఉండే, అంటే లెక్క లేకుండా ఇలా కట్టేసి ఉంటారు ఇంత కట్ట. అలాగిచ్చేవాళ్ళు. ఇదే బెంగుళూరులో అండి 5 ఉండి కట్టి ఉన్నాయి. నేను కొనుక్కున్నాను. రూ. 100 అండి. రూ. 100 అమ్ముతున్నారు. ఇంకా మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు నాకు కనిపించేసరికి చిన్నప్పుడు తినేవాళ్ళం చాలా ఇష్టంగా. మా అమ్మ కూడా బాగా తినేది. మా అమ్మ లేదండి, చనిపోయింది. ఇంక ఇప్పుడు ఇవి చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది. అందుకు తెచ్చుకున్నాను. వీటిని ఎలా తినాలో నేను చూపిస్తాను మీకు. ఇలాగా ఇదైతే పచ్చిది వచ్చినప్పుడు దీన్ని కుండలో పెట్టి ఫస్ట్ కాలుస్తారు, తర్వాత ఉడికించి తీస్తారు. లేదా మనకు పచ్చివి దొరికినాయి అనుకోండి, కుక్కర్లో కానీ, కుండలో కానీ, ఇడ్లీ పాత్రలో అలాంటి దాంట్లో పెట్టి ఉడికించుకుంటారండి. ఇదైతే ఉడికించినదంట. వాళ్ళు పచ్చివి తెచ్చుకొని అమ్మేవాళ్ళు. ఆయమ్మ ఉడికించి నేను తీసుకొచ్చినానమ్మా, డైరెక్ట్ మీరు తినేయచ్చు అని చెప్పింది. ఇంకా నేను మార్కెట్ నుండి బస్సులో వచ్చేటప్పుడు బస్సులోనే తిన్నాను ఒక 2. 5 ఉన్నాయండి. 5 కలిపి ఉన్నాయి. రూ. 100 అని చెప్పారు. ఇంక తక్కువకి అడిగితే కూడా ఇవ్వరండి. చాలా మొండిగా చెప్తారు. ఇంకా ఇవి మనకైతే దొరకనిటివి కదా. ఇంకా మా అమ్మోళ్ళ ఇంటి సైడ్ వెళ్తే ఇంకా కర్నూలు అటు సైడ్ దొరకవండి. ఇంకా బెంగళూరులో దొరికినాయి అని చెప్పి నేను కొనుక్కొచ్చుకున్నాను. ఒక 5 తెచ్చుకున్నాను. ఆ రోజు బస్సులో 2 తిన్నాను. ఇంకా నిన్న ఒకటి తిన్నాను. ఇంకా దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి.
ఇది మొత్తం ఫైబర్ ఉంటుందన్నమాట లోపల. ఈ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది తినడం వల్ల మనకి బాగా డైజెషన్ సిస్టంలో బాగా పని చేస్తుంది. మనకు మొత్తం అంతా ఇబ్బంది లేకుండా ఫ్రీగా డైజెషన్ అవుతుంది. మీకు కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుందండి, ఏమనుకోవద్దండి. అపార్ట్మెంట్ పక్కన ఇల్లు కడుతున్నారు, ఇంకా గడబర్ అని సౌండ్ అయితే చేస్తూనే ఉన్నారు. తీగలు సహజ సిద్ధంగానే దొరుకుతాయండి, మనకు సులభంగానే ఇవి పండించుకోవచ్చు. తీగల్లో ఫైబర్ ఉండడం వల్ల బరువు బాగా తగ్గుతారండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇవి తెచ్చుకొని తింటారు. తీగలు ఉడికించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తింటారు, కాల్చుకొని కూడా తింటారు. చేసి ముక్కలుగా చేసి బాగా దీన్ని పిండిలాగా తయారు చేసి కొబ్బరి పాలు, బెల్లము, యాలకుల పొడి అన్నీ కలిపి దీన్ని తాగడం వల్ల కొలెస్ట్రాల్ కరిగిపోతుందంటండి, కరుగుతుందంట. ఇంకా బ్లడ్ క్యాన్సర్కు బాగా పనిచేస్తుందంట, బ్లడ్ క్యాన్సర్ని తగ్గిస్తుందంట, గుండె జబ్బులు కూడా రాకుండా తగ్గిస్తుందంట. మళ్ళీ మనకి కాలేయం అంటే లివర్కి సంబంధించినవి ఏమన్నా అనారోగ్యాలు వస్తాయి కదా, అలాంటి వాటికి ఇది తినడం వల్ల మంచిదంట. ఇంకా దీంట్లో చాలా వరకు మంచి యూజ్ అయ్యేటివి, అనారోగ్యాలు రాకుండా ఉండేలాగా ఉన్నాయి. తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు తినకపోతే ఖచ్చితంగా కొనుక్కొని ఒకసారి తిని చూడండి. మంచి ఆరోగ్యము, టేస్ట్ బాగుంటుంది. పెద్దగా హెవీగా మనము మామూలుగా మ్యాంగోస్, యాపిల్స్ 250 150 కేజీ అన్నా కూడా కొనుక్కొని తింటాం కదండి. అట్లాగే కొంచెం అమౌంట్ ఎక్కువైనా కూడా మనకు దొరకనిటివి అయినా కూడా మనకి టేస్ట్ తెలియకపోయినా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నిటి వల్ల ఉపయోగాలే. ప్రకృతి ఇచ్చేటివి మొత్తం తినడం వల్ల మనకేం నష్టం అయితే జరగదు. కొంతమందికి సెట్ అవ్వనప్పుడు తినకూడదు. ఇంకా స్వీట్ పొటాటో తిన్నప్పుడు ఎట్లా ఉంటుంది, లోపల పిండి పిండిగా. మన కర్రపెండలం తింటాం కదండి బాయిల్ చేసుకొని, అట్లాగని టేస్ట్ ఉంటుంది. సేమ్ కర్రపెండలం టేస్ట్ ఇది ఒకేలాగా ఉంటుంది, రెండు దుంపజాతివే కాబట్టి. దీనివల్ల ఉపయోగాలు కూడా బాగానే ఉన్నాయి. ఫ్యాట్ కరుగుతుంది మనకి. ఇప్పుడు ఇంకా ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు 30 years దాటినామంటే ఇంకా ఫ్యాట్తో మనుషులు లావ్ అయిపోతూ ఏం తినకపోయినా డైటింగ్ చేస్తున్నా తగ్గకుండా అలా ఉన్నాం కదండి. కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది, అంటే ఇంకా బాగా చక్కగా తినచ్చు. దీన్నైతే ఇలాగ చేసేసుకొని మీకు బాగా చూపిస్తున్నానని అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడేటివి నేను చెప్తున్నాను అనుకుంటున్నాను. ఇంక దీన్నైతే ఇలాగ కట్ చేసుకోవాలి. ఈ కింది భాగం మనకు పనికిరాదు. ఇంకా దీన్ని ఇలా కట్ చేసుకుని ఇలా నార వస్తుంటుంది అనమాట. అరటి చెట్టుకు దానికి వస్తుంది చూడండి, అట్లాగా. దీనికి మధ్యలో ఇది ఉంటుంది కదండి, ఇది మొక్క అనమాట. ఆ మొక్క ఉన్నదాన్ని తినకూడదు. ఇంకా దీన్నైతే ఈ పైన ఉంది చూడండి, మొక్క చుట్టూ భాగం ఉంటుంది చూడండి, దీన్ని తినచ్చు అన్నమాట. దీన్ని ముక్కలుగా ఇలాగ చిన్న ముక్కలుగా చేసుకుంటూ దీన్ని ఇంత ముక్కలుగా ఇలాగ తుంపుకుంటూ తినేస్తారు. ఇలాగ తినాలి. ఇలాగ అన్నీ ఈ చిన్నది కూడా పోనిచ్చుకోరు అనమాట. ఇది ఇంకా అంత యూజ్ మొత్తం ఇదంతా మనకు బంగాళదుంపలాగా కర్రపెండంలాగా పిండిగా ఉంటుంది అనమాట. దీన్నంతా తింటారు. ఇలాగ తొక్కని చెరుకుకు తీసినట్లు తీసేసుకొని మొత్తం పడేసుకుంటారు. ఇంకా ఇక్కడ ఒకటి ఉంటుంది ఉండండి, ఇది మొత్తం తినడానికైతే పనికిరాదండి. దీంట్లో ఒకటి ఉంటుంది వేస్ట్గా పడేసేది కూడా, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇలాగా తీసుకొని, ఇది చందమామ అనేది మా అమ్మమ్మ. ఇదేంటమ్మమ్మ అంటే ఆమె ఒలిసిస్తూ మాకు చిన్నప్పుడు, ఇది చందమామవే, ఇది తినకూడదు, ఇది చేదుగా ఉంటుంది అంటది. ఇది మనము ఈ తేగ భూమిలో నుండి తీయడం ఆపేస్తే ఈ మధ్యలో ఉన్న ఈ చందమామనే చెట్టుగా పెరుగుతుంది అన్నమాట, మనకు పైకి వచ్చేస్తుంది. ఇంకా అలా కాకుండా వీటిని ఇలాగ తేగలుగా తీసుకొని ఎన్ని చెట్లని ఉంచుకుంటారండి, చాలా చెట్లు వస్తాయి. ఒక్క తాటిపండుకి 3 చెట్లు, ఒక్కోసారి 4, ఒక్కోసారి 2 కూడా వస్తాయి. ఇంకా అందుకని ఒక్కొక్క దానికి సుమారుగా ఒక 100-200 తాటిపండ్ల వరకు వస్తాయి కదా. ఇంకా అందుకని మొత్తం ఇట్లాగా టెంకలు, ముదిరిపోయిన తాటిపండు టెంకలు ఇలాగ పెట్టేసుకొని చేసుకుంటారు. చాలా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి తిని చూడండి. ఆరోగ్యానికి మంచి, ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి.
మనకు ఫైబర్ ఉండడం వల్ల మన గట్టు కూడా బాగుంటుందండి. చాలా డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఇలాంటి దొరకని ఫుడ్డు, రేర్ ఫుడ్డు మాకు రాయలసీమలో రేర్ ఫుడ్ అని చెప్తానండి నేను, దొరకదు కాదు. అలాంటివి దొరికినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా తింటున్నా కనుక్కొనైనా కూడా తినొచ్చంటే ఖచ్చితంగా తినండి. చాలా ఆరోగ్యము, తింటుంటే కూడా హ్యాపీగా ఉంటుంది. నాకైతే ఇవి చూడంగానే నాకు మా అమ్మమ్మ గారు చనిపోయారు. మా అమ్మమ్మ, మా గుంటూరులో ఉన్న పిన్ని, మా మామయ్య వాళ్ళే గుర్తొస్తారు. త్యాగలు అని మేము గుర్తు చేసుకుంటాం, చాలా ఇష్టంగా తింటాము. ఇవి కొనుక్కున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఒక్కదాన్నే అయినా కూడా రోజుకు 2 లాగా తినేసాను. ఇంక ఈ 2 కూడా తినేద్దామని ఇప్పుడు తీసుకున్నాను. ఇంకా తినేటప్పుడు మీకు కూడా షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.